న్యూస్. కాంగ్రెస్ బీజేపీ మధ్య లెటర్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. మీ వాళ్లను హద్దుల్లో పెట్టుకోండని బీజేపీకి కాంగ్రెస్ లెటర్ రాస్తే ఫెయిల్యూర్ రాహుల్ గాంధీకి మెరుగులు దిద్ది మార్కెట్లోకి తెచ్చారని బీజేపీ కౌంటర్ లెటర్ రాసింది. రెండు పార్టీల అధ్యక్షుల మధ్య లేఖా సమరం తారస్థాయికి చేరుకుంది. దేశంలో రెండు నేషనల్ పార్టీల మధ్య లెటర్ వార్ నడుస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లేఖలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇటీవల ప్రధానమంత్రి మోడీకి ఖర్గే రాసిన లేఖకు కౌంటర్గా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా లెటర్ రాశారు. ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్న ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి ప్రాడక్ట్కు పాలిష్ చేసి మార్కెట్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందని ఎద్దేవా చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రధాని మోడీకి ఖర్గే లేఖ రాశారంటూ జేపీ నడ్డా తన లెటర్లో పేర్కొన్నారు. ఖర్గే రాసిన లేఖలో రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకుల అకృత్యాలను మరిచిపోయారని అన్నారు. పురాతనమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రసిద్ధ యువరాజు ఒత్తిడితో కాపీ పేస్ట్ పార్టీగా మారిందని సెటైర్ వేశారు. దేశ ప్రధానితో సహా మొత్తం ఓబీసీ వర్గాన్ని రాహుల్ దొంగలంటూ దుర్భాషలాడారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని మీరు బలవంతంగా ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచింది కాంగ్రెసేనని జేపీ నడ్డా లేఖలో ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకుని బీజేపీ నేతలు అత్యంత అభ్యంతరకర, హింసాత్మక ప్రకటనలు చేస్తున్నారని, వారిని క్రమశిక్షణలో పెట్టాలని కోరుతూ ఖర్గే లేఖ రాశారు. మనసంతా ద్వేషం నిండిన వారే అటువంటి వ్యాఖ్యలు చేస్తారని, వారే నిజమైన ఉగ్రవాదులని లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ప్రోత్సాహంతోనే వారు అలా వివాదాస్పదంగా మాట్లాడుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలోని రాజకీయ నాయకుల హింసాత్మక భాష భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారనుందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దాని మిత్రపక్షాలను అదుపులో పెట్టుకోండని సూచించారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. బీజేపీ నాయకులకు క్రమశిక్షణ నేర్పించాలని మోడీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలిస్తానని షిండే శివసేన నేత సంజయ్ గైక్వాడ్ కామెంట్ చేసిన నేపథ్యంలోనే ఖర్గే లేఖ రాస్తే నడ్డా తిరిగి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.